అయితే ఈ క్యాటియా సాఫ్ట్‌వేర్‌ని మీరేంటంటే డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయకూడదు. ఎందుకంటే అది ఒక్కోసారి ఓపెన్ కావట్లేదని మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు దాన్ని రైట్ క్లిక్ చేసి ఓపెన్ అనండి. ఓకే సార్. రైట్ క్లిక్ చేసి ఓపెన్ అనండి. అయితే ఓపెన్ కావడానికి టైం పడుతుంది. అందులో కొద్దిసేపు వెయిట్ చేయాలి. సార్. మీకు ముందు డిఫాల్ట్ ఇలా ఓపెన్ అవుతాం క్యాటియా మనకు. ఓకే సార్. ఇక్కడ నేమ్ ఏమని వచ్చింది చూడండి, ప్రోడక్ట్ అని వచ్చింది కదా. ప్రొడక్ట్ ఓకే సార్. ఇక్కడ ప్రోడక్ట్ అంటే మనకి ఏంటంటే అసెంబ్లీ అన్నట్టు. అసెంబ్లీ అన్నట్టు. కానీ డైరెక్ట్‌గా మనం అసెంబ్లీలో వర్క్ చేయం కదా. చేయండి సార్. మనకు ముందు ఏంటంటే ఇందులో ఉన్న మాడ్యూల్స్ ఏంటంటే మనకు స్కెచర్ అని ఒక మాడ్యూల్ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ మోడలింగ్. పార్ట్‌లో మనకి ఏంటంటే సాలిడ్స్ ఉంటాయి, సర్ఫేసెస్ ఉంటాయి, షీట్ మెటల్ ఉంటుంది. ఓకే సార్. నెక్స్ట్ అవి అయిపోతే అసెంబ్లీకి వెళ్తాం. అసెంబ్లీ తర్వాత మళ్ళీ మనం దేనికి వెళ్తామంటే డ్రాఫ్టింగ్ అని వెళ్తాం అన్నట్టు. ఓకే. మనం ముందు ఇక్కడ మరి స్కెచర్ అనే ఒక మాడ్యూల్ ఓపెన్ చేసి అందులో వర్క్ చేయాలి. సార్. మనం ఏ మాడ్యూల్కి ఎంటర్ కావాలనుకున్నా కానీ ఇక్కడ స్టార్ట్ అని వచ్చాడు పైన. ఇక్కడ స్టార్ట్. స్టార్. ఇక్కడ స్టార్ట్కి వెళ్ళేసి మనకు ఇక్కడ మెకానికల్ డిజైన్లో మన మాడ్యూల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నాయి, ఇక్కడ ఫస్ట్ మన స్కెచర్. స్కెచర్ ఓకే. పార్ట్ డిజైన్ స్కెచర్ తర్వాత పార్ట్కి వెళ్తాం. పార్ట్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే మళ్ళీ మనకు ఇక్కడ షీట్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ సర్ఫేస్ మోడలింగ్ సర్ఫేస్ అంటారు. ఇక్కడ ఫైనల్గా మనకు డ్రాఫ్టింగ్ ఓకే. సో ఇప్పుడు వచ్చేసి మన ఏంటి స్కెచర్. ఫస్ట్ మాడ్యూల్ స్కెచర్. ఈ స్కెచర్ సెలెక్ట్ చేసి అంటే మనకి ఇక్కడ అన్ని 2D టూల్స్ ఉంటాయి స్కెచర్లో. ఓకే సార్. 2D టూల్స్ ఓకే. ఇక్కడ చూడండి మనకి వీటిని ప్లేన్స్ అంటాం. ఓకే. XYZ 3 ప్లేన్స్ ఉంటాయి. ఆ ప్లేన్స్లో ఫస్ట్ XY అనేది టాప్ ప్లేన్, YZ అనేది మనకు ఫ్రంట్ ప్లేన్, ZX అనేది రైట్ సైడ్ కిరాడ్. ఓకే. సో మనకు ఈ ప్లేన్స్ అన్ని మీరు కనుక ఒకవేళ ఇక్కడ టూల్ బార్స్ ఉంటాయి. ఇక్కడ ఒకటి ఇది వ్యూ టూల్ బార్ అంటారు. ఓకే. ఇది పిక్ చేసినట్టయితే మనకు ప్లేన్స్ ఐసోమెట్రిక్ వెళ్ళిపోతుంది. ఓకే. ఐసోమెట్రిక్. మరి టూల్ బార్ మనకు లేకుంటే ఏం చేయాలంటే మనం ఏదైనా ఒక టూల్ బార్ పైన రైట్ క్లిక్ చేసినట్టయితే మనకు కావాల్సిన టూల్ బార్స్ అన్నీ కనిపిస్తాయి. ఓకే. సో మనకి ఇక్కడ ఏంటంటే వ్యూ అన్నట్టు సేవ్ చేయాలంటే సేవ్ అనేది కావాలి ఒకటి స్టాండర్డ్ వ్యూ ఒకటి సార్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటంటే ఇది స్కెచ్ అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి వ్యూ టూల్ బార్ కావాలి, ఒకటి స్టాండర్డ్ టూల్ బార్ కావాలి, నెక్స్ట్ ఒకటి స్కెచ్. ఓకే సార్. అయితే మనం స్కెచ్లో ఉన్నప్పుడు ఇది స్కెచ్ అనేది మనం ఏంటంటే ముందు వర్క్ చేయాలి కదా 2D టూల్స్ యూజ్ చేసి. అవును సార్. సో దానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ నేను పైన పెడుతున్నాను ఇక్కడ పైన అడ్జస్ట్ అయింది. ఓకే సార్. ఇది చూడండి కొంచెం హైలైట్ అవుతున్నట్టు కనిపిస్తుంది కదా. స్కెచ్ ఒక ఆరెంజ్ టైప్లో అంటే సెలెక్ట్ అయినట్టుగా. మనకు ఒక్కొక్కసారి సెలెక్షన్లో ఉండదు. ఉండకపోతే మనం దీన్ని సెలెక్ట్ చేసేసి మనం ఈ ప్లేన్లలో ఏ ప్లేన్ పైన వర్క్ చేయాలో ఆ ప్లేన్ సెలెక్ట్ చేయాలి. కరెక్ట్ ఇక్కడ పెట్టగానే హైలైట్. ఓకే సార్. లెఫ్ట్ సైడ్ కూడా హైలైట్ అవుతుంది. కానీ దానికంటే మనం ఏం చేద్దామంటే ఈ ప్లేన్ చిన్న కనిపించడం వల్ల మన సెలెక్షన్ అనేది ఇబ్బంది అవుతుంది. సార్. అందుకని ఈ ప్లే చేస్తాను ఒకటి. రెండవది ఇప్పుడు మనం ఈ స్కెచ్లో అసలు ఏ యూనిట్స్ ఫాలో అవుతున్నాం కూడా మనకు తెలియదు. సో ఆ సెటప్ ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను చూడు. ఇక మనకి ఏమన్నా టూల్స్
టూల్స్ ఆప్షన్స్ ఓకే. టూల్స్లో ఆప్షన్స్. ఆప్షన్స్కి వెళ్ళేసి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఏదో డిస్ప్లే అని కనిపిస్తుంది చూడండి. సార్. ఇక్కడ జనరల్ కింద డిస్ప్లే అని. ఓకే. ఈ డిస్ప్లే యొక్క మీనింగ్ ఏంటంటే మనకి ఇక్కడ దీన్ని స్పెసిఫికేషన్ ట్రీ అంటారు. ఓకే సార్. స్పెసిఫికేషన్ ట్రీ అనేది ఎలా కనిపించాలని ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి మనకు. నేను ఒక్కొక్కటి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకే. క్లాస్ ఇక్కడ కన్స్ట్రక్టివ్ హిస్టారిక్ అని ఒకటి పెట్టాను, ఓకే అంటున్నాను, చేంజ్ అవుతుంది చూడండి, ఇక్కడ వచ్చింది. ఓకే సార్, కింద వచ్చింది. మళ్ళీ ఏం చేస్తున్నాయి, మళ్ళీ ఆప్షన్స్కి వెళ్ళేసి ఒక్కొక్కటి మార్చి చూద్దాం. మనం స్ట్రక్చర్ అంటే ఎలా వస్తుంది చూద్దాం. స్ట్రక్చర్ కింద పైకి ఎత్తుంది దీని యొక్క స్ట్రక్చర్ అనేది. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఈ రిలేషనల్ అని చూపిస్తున్నాను, ఇలా వచ్చింది. అని మనకి ఏంటంటే వీటన్నిటిలో బెటర్ ఏంటంటే స్టార్టింగ్లో ఉన్న ఈ క్లాసిక్ విండోస్ స్టైల్ అనేది బాగుంటుంది. ఓకే సార్. సో అందుకని క్లాసిక్ విండోస్ స్టైల్ ఇలా రావడం. ఇది మనం మిడిల్ బటన్ కనుక ఇలా స్క్రోల్ చేసినట్టయితే కిందికి మీదకి. ఓకే సార్, అంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడ చేసేస్తున్నాం. ఇప్పుడు నాకేంటంటే మరి దీని యొక్క సైజుని ఎలా మార్చుకోవాలి, దీని సైజు మార్చడం చెప్తాను. ఇప్పుడు ప్లేన్స్ ఉన్నాయి కదా, ప్లేన్స్ యొక్క సైజ్ ఎలా మార్చాలంటే టూల్స్ ఉంది కదా, ఇక్కడికి ఆప్షన్స్కి వెళ్ళండి. మళ్ళీ అంటే మ్యాక్సిమం మన సెట్టింగ్స్ అన్ని టూల్స్ ఆప్షన్స్లోనే ఉంటాయి. ఓకే సార్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కనిపిస్తుందా? ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత కింద మనకు పార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి మళ్ళీ ఒకటి వస్తుంది. పార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే సార్. పార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ డిస్ప్లే అని ఒక ఆప్షన్ వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్లే డిస్ప్లేలో మనకు ప్లేన్స్ డిఫాల్ట్ ఏంటంటే సమ్ మినిమం కానీ మ్యాక్సిమం కానీ ఉంటుంది. ఇది ఒక 50% వరకు యూజ్ చేసుకుంటే బాగుంటుంది. కానీ మూవ్ చేస్తాను 50%. ఇప్పుడు ప్లేన్స్ ఉందో ఇప్పుడు నేను మార్చిన తర్వాత సైజ్ పెరుగుతుంది చూడండి ఒకసారి. ఓకే సార్, కొంచెం పెద్దగా. మనకి ఏంటంటే ఈ ప్లేన్స్ యొక్క సెలక్షన్ అనేది ఈజీగా ఉంటుంది సెలక్షన్. ఒకటి నెక్స్ట్ వచ్చేసి మనం ఏం యూనిట్స్ ఫాలో అవుతున్నామో తెలియదు. ఇప్పుడు యూనిట్ సెటప్ కూడా మళ్ళీ మనం ఎక్కడే చేయాలి, ఆప్షన్స్కే వెళ్ళండి. మీరు వెళ్ళి ఇక్కడ వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ ఒకటి పారామీటర్స్ అండ్ మెజర్స్ అని ఒకటి ఉంటుంది. పారామీటర్స్ అండ్ మెజర్స్. ఓకే సార్. ఫస్ట్ సెట్టింగ్ ఎక్కడ వేసాను అంటే నేను ఇక్కడ డిస్ప్లేలో వేసాను. ఇవి దీని గురించి, ఈ ట్రీ గురించి. ఓకే సార్. సెకండ్ సెటప్ ఎక్కడ వేసాను అంటే పార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన వేసాను, ప్లేన్ సైజ్ పెంచుకోవడానికి. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాను నేను, పారామీటర్స్ అండ్ మెజర్స్. ఇక్కడికి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు యూనిట్స్ అని ఒక ట్యాబ్ కనిపిస్తుంది. మ్యాక్సిమం మనం ఏంటంటే వాడేది లెంత్ గురించి ఎక్కువ వాడతాం ఇక్కడ, అందుకని లెంత్ యొక్క మెజర్ ఏముందో చూడండి ఇక్కడ. ఒకవేళ నాకు అది కాదు చేంజ్ చేసుకోవాలని మీరు అనుకున్నట్టయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, లెంత్ ఎంఎంలో పెట్టుకోండి. డిఫాల్ట్ మ్యాక్సిమం మనం ఎంఎం ఉంది కదా, ఎంఎంఏ వాడుతుంటాం. ఓకే, ఎంఎంఏ యూజ్ చేస్తాం కాబట్టి ఎంఎంఏ ఉంచండి, జస్ట్ ఓకే అనండి. ఇక్కడ మనం ఒక 3 సెట్టింగ్ చేసాం. ఒకటి ఏంటంటే దీని యొక్క పొజిషన్ ఎలా మార్చుకోవాలి, వీటి యొక్క సైజులు ఎలా మార్చాలి, యూనిట్ సెటప్ ఉంటేనా. ఓకే సార్. ఇప్పుడు ఒకసారి మనం ఏంటంటే స్ట్రెచర్లో వర్క్ ఎలా చేయాలంటే ఏంటంటే ఎప్పుడు కానీ ఒక 3D వ్యూలో మనం వర్క్ చేయలేము, 2Dలో చేయాలి. ఎందుకంటే 2D వర్క్ మనకు 2D ట్యాంక్స్ సర్కిల్ వేయాలన్నా, రెక్టాంగిల్ వేయాలి, ఐదు డ్రా చేయాలన్నా 2Dలో చేయాలి. అంతేగాని 3Dలో డైరెక్ట్ చేస్తే మనకు క్లారిటీ ఉండదు. ఓకే సార్. అందుకని వెళ్ళాలి. చూడండి మనకు టాప్ ప్లేన్, ఇది రైట్ సైడ్, ఇది ఫ్రంట్. ఓకే, అంటే వీటిల్లో ఏదన్నా ఒక ప్లేన్ తీస్తారో వర్క్ చేయాలి మనం. దాన్ని మనం ముందు ఏం చేయాలంటే ఒకటి ప్లేన్ సెలెక్ట్ చేసిన తర్వాత స్కెచ్ టూల్ సెలెక్ట్ చేసిన ఇబ్బంది ఏం లేదు, ముందేనా. నేను మనం స్కెచ్ టూల్ సెలెక్ట్ చేసిన తర్వాత ప్లేన్ సెలెక్ట్ చేసిన ఒకటే, లేదు అంటే ప్లేన్ సెలెక్ట్ చేసిన తర్వాత స్కెచ్ టూల్ సెలెక్ట్ చేసిన ఒకటే మాట.
ఓకే సార్. ఇప్పుడు నేను స్కెచ్ సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఒక ప్లేన్ సెలెక్ట్ చేస్తాను. ఎగ్జాంపుల్ ఫ్రంట్ ప్లేన్ సెలెక్ట్ చేస్తున్నాను. వైజెడ్ ప్లేన్. సెలెక్ట్ చేయగానే మనం ఏదైతే ప్లేన్ సెలెక్ట్ చేస్తామో అది స్క్రీన్‌కు ప్యారలల్‌గా వచ్చేస్తాయి.